వ్యక్తులు చరిత్రలో నిలిచిపోతారని, అమరవీరుల త్యాగాలు వృధా కావని మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని మోకాళ్లపల్లి గ్రామంలో ప్రజా గాయకురాలు విమలక్క తన కుమారుడు సూర్యతో కలిసి భర్త రాము స్తూపం వద్ద నివాళులర్పించారు. రామును స్మరించుకుంటూ విమలక్క, మంత్రి సీతక్క ఇద్దరూ కూడా తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివాసీ రాజ్యంలో ఆదివాసీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని, నాటి విప్లవోద్యమంలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి కుంజ రాము అని వెల్లడించారు. మరి ఆదివాసీగా పుట్టినటువంటి రాము మోకాళ్ళపల్లిలో తన చిన్నతనంలోనే మరి చిన్నగా ఇంటికాడ 15 సంవత్సరాల వయసులోనే మరి ఆనాడు ఉన్నటువంటి విప్లవకారుల యొక్క పాటలు ఆటలు ఆకర్షించబడి దాదాపుగా 15 సంవత్సరాలకు పైగా ఉద్యమాలలో పనిచేయడం జరిగింది. ఒక లీడర్ స్థాయికి వెళ్ళి తర్వాత కొన్ని వచ్చినటువంటి సంక్షోభాలు, సమస్యలు, విభేదాలు వాటి మూలంగా రకరకాలుగా వెళ్ళినప్పటికీ అంతిమంగా మళ్ళీ ఎర్ర జెండా నుంచి పచ్చ జెండా పట్టుకొని ఆకుపచ్చ జెండా వెలుగులో మరణించడం జరిగింది. అంతిమంగా చనిపోయేంత వరకు కూడా ప్రజల కోసం, ఆదివాసీల కోసం, అట్టడుగు వర్గాల పేదల కోసం పరితపించినటువంటి నాయకుడిగా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆ రోజు నేర్చుకున్నటువంటి రాము నేర్పినటువంటి అనేక విలువలు, అదేవిధంగా నైతికత, మరి ప్రజల కోసం ఆలోచించే తీరు, ప్రజల కోసం మరణించాలన్నటువంటి బోధనలు మరి రామన్న గారి ఆధ్వర్యంలో ఆ రోజు మేము నేర్చుకున్నదే. ఈరోజు ప్లాట్ఫామ్ వేరే అయినా మరి వేరే రూపంలో ఉన్న ప్రజల్ని గౌరవించడం, ప్రజల శ్రమను గౌరవించడం, ప్రజల కష్టాలు తెలుసుకోవడం, వాళ్ళ కోసమే పనిచేయాలనేటువంటి ఒక దృక్పథం రావడానికి మరి రామన్నే ఆ రోజు రామే మాకందరికీ స్ఫూర్తిగా నింపడం జరిగింది. ఆ రోజు ఉద్యమాలలో నేర్చుకున్నటువంటిదే ఈరోజు పేదల కోసమైనా, ఆదివాసుల కోసమైనా, అట్టడుగు వర్గాల కోసమైనా సేవ చేయాలన్నటువంటి దృక్పథం రావడానికి మరి రామే కారణం అని కూడా ఈ మేడ్చల్ నియోజకవర్గానికి దిష్టి తగిలిందని తనదైన స్టైల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి